హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ అంక సౌమ్య. సో ఈ రోజు ప్రత్యేకమైన హెడ్లైన్స్ తో పాటు మెయిన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం. సో ముందుగా ఫుట్బాల్ ఆడిన ప్రధాని నరేంద్ర మోడీ. సో ఇక్కడ మనకి చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఫుట్బాల్ ఆడారు. సో సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ మంగళవారం ఉదయం అక్కడ క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడిన ఇమేజెస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాకా సిక్కిం అన్నది ఇప్పుడు దాకా ఆవిర్భావంగా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. సో ఆవిర్భావం స్టార్ట్ అయ్యి సో ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా క్రీడలు అన్నవి అక్కడ పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మోడీ ఆల్రెడీ అక్కడ పర్యటన సమయంలో ఉన్న నేపథ్యంలో సో అక్కడ జరిగిన క్రీడల్లో ఆయన కూడా పాల్గొని ఇక్కడ క్రీడాకారులతో కలిసి సరదాగా వారి సమయాన్ని గడుపుతూ ఆ స్పోర్ట్స్ లుక్ లో కూడా ఎంతో ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు నరేంద్ర మోడీ. సో దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ నేను ఇలా పిల్లలందరితో కలిసి ఆడుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సో సిక్కిం ఆవిర్భావ సభలో పాల్గొనడమే కాకుండా ఆ కార్యక్రమంలో ఇలాంటి ఆటలు ఆడుతూ వాళ్ళందరినీ కూడా పలకరించడం నాకు ఎక్కడ లేని ఎనర్జీని తీసుకొచ్చిందని తన మాటలో అయితే పంచుకున్నారు. సో సిక్కిం 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ముగింపు కార్యక్రమానికి మోడీ హాజరై 4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఆ రాష్ట్రం భారత యూనియన్ లో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్నారు. సో ప్రత్యేకంగా ఆయన ఎక్స్ లో కూడా ఆయన యొక్క ఫొటోస్ నవి షేర్ చేసుకుంటూ ప్రత్యేకంగా యంగ్స్టర్స్ తో కలిసి ఇలా సిక్కిం లో ఈ 50వ దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఇలా చేయడం అన్నది అండ్ పిల్లలతో కలిసిపోవడం అన్నది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి చెప్తూ కూడా దీనికి సంబంధించి అక్కడ ప్రాజెక్టుల డెవలప్మెంట్ కి 4,000 కోట్లు విరాళాలు ఇచ్చినట్టుగా అయితే ఆయన మాటల్లో ఆయన తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ దానికి సంబంధించిన ఫొటోస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పిఎం గా ఉన్న నరేంద్ర మోడీ ఇలా రీసెంట్ గానే ఆయన ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో వాటిలో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ప్రతి చోటగా సభల్లో పాల్గొంటూ బీజేపీ అన్నది ముందంజలో ఉందని, ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో బీజేపీ నగ్గుతుందని చెప్పుకొస్తూనే చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ కూడా అక్కడ ప్రజలతో మమేకం అవడం అయితే మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పరంగా కూడా ఎంతవరకు ఎత్తుగడలు వేసుకుంటూ వస్తుంది, ఎంతవరకు నగ్గుకు వస్తుందో అన్నది వేచి చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలతో కలిసి ఆయన క్రీడల్లో పాల్గొనవచ్చు, రోడ్ షోలు చేయడం అవ్వచ్చు, ఇది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుందని మిగతా పార్టీలు కూడా భావిస్తున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఎంతవరకు బీజేపీ తన మార్క్ ని చేరువ చేసుకుంటుందన్న విషయాలు అయితే ముందు వేచి చూడాల్సిందే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.